పైగా దస్తగిరి గారి కేసు కూడా మీరు వాదించారు కదా, వీటన్నిటి అనుభవాలను మేళవించి చెప్పండి మీ అబ్జర్వేషన్. చాలా డీప్గా మాట్లాడారు, ఆవేదనతో మాట్లాడారు, లాజికల్గా మాట్లాడారు, వాస్తవాలు మాట్లాడారు. దీంట్లో ఆవిడ తలాతోక లేదంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఏదో సరే మాట్లాడే వాళ్ళకే తలాతోక ఉందో లేదో వాళ్లే చూసుకోవాలి. తలాతోక లేకుండా మాట్లాడుతుంది వాళ్ళు. ఈ కన్ను నాదే ఆ కన్ను నాదే అని అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ కన్ను నాదే ఆ కన్ను నాదే అంటే ఒక కన్ను ఇంకొక కన్నుని పోలిస్తే నువ్వు ప్రొటెక్ట్ చేయవా? వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తావా? వాళ్ళని లా పరంగా వాళ్ళని శిక్ష పడేటట్లు చేయరా? అంటే ఇంకొక కన్నుని పొడుస్తుంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని చంపుకుంటే ప్రొటెక్ట్ చేస్తారా? అసలు సిబిఐ ఎంక్వైరీ విత్డ్రా ఎందుకు చేసుకున్నారు? సిబిఐ ఎంక్వైరీ విత్డ్రా చేసుకోవటం వెనుక మర్మం ఏంటి? ఏదైనా రాష్ట్ర ప్రజలకు చెప్పే అవకాశం ఉందా? ఇంకొక మాట మర్చిపోయారు మీరు. రేపొద్దున అవినాష్ రెడ్డి మీద మీరు కేసు పెడితే ఆయన మళ్ళీ బీజేపీలో జాయిన్ అయిపోతాడు, ఏమవుతుంది అని అన్నారంట. అవునవును. దట్ ఆల్సో ఈరోజు సునీత రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే రైట్ ఆర్ రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారన్నది నిర్విధామం, అందులో డౌట్ లేదు. అయితే సునీత రెడ్డి గారి అప్రహెన్షన్ ఏంటి అంటే నిజంగా 11 కేసులు ఉన్నాయి. 2011లో పెట్టిన ఛార్జ్షీట్ 2024 వరకు కనీసం ఒక్క సాక్షి బోనెక్కలేదు. నాకు తెలిసి సాక్షులు సగం మంది చచ్చిపోయారు. నాకు తెలిసి ఇంకా ఈ కేసులు బోనెక్కేటప్పటికి సాక్షులు ఇంకొక 1 year 2 years పట్టొచ్చేమో. బట్ ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2024లో బీజేపీ వస్తే ఇంకో 5 సంవత్సరాలు కూడా ఎక్కే అవకాశం ఉండదు నాకు తెలిసినంత వరకు. సో హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ 2029. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు ఏమైపోతుందో కోల్డ్ బాక్స్లోకి వెళ్ళిపోతుందేమని ఆవిడ అప్రహెన్షను. నేను ఐఎమ్ వెరీ షూర్ ఖచ్చితంగా దీని కోల్డ్ బాక్స్లోకి వెళ్లకుండా మాలాంటి వాళ్ళం మీలాంటి వాళ్ళం ప్రతిపక్షాలు అందరం కూడా జగన్మోహన్ రెడ్డిని దించాలని కాదండి, ఎవరో నేనో మీరో లేకపోతే అక్కడ కూర్చున్న తెలుగుదేశం పట్టాభి గారో లేకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు అనుకుంటేనో లేకపోతే దస్తగిరి అనుకుంటేనే దిగిపోతాడా జగన్మోహన్ రెడ్డి? కాదండి, ప్రజలు ఫీల్ అవ్వాలి. దీంట్లో వాస్తవం ఉందా లేదా ప్రజలు ఫీల్ అవ్వాలి. ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో ఏ మాత్రమైనా డిస్కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఉందా? అరే ఒక బాబాయిని చంపినటువంటి వ్యక్తిని నువ్వు ప్రొటెక్ట్ చేసి 100 మంది పోలీసులను పెట్టి రక్షించి నువ్వు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఆ వ్యక్తిని బయట పెట్టావు అంటే వాట్ ఈజ్ ఇట్ ఇండికేట్స్? ఈ కేసు నువ్వు రేపొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎందుకు ముందుకెళ్తుంది? ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ట్రాన్స్ఫర్ అయింది ఈ కేసు? ఎందుకు సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళనీయకుండా సిబిఐ ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి కిడ్నాపులు చేశారు? సిబిఐ ఆఫీసర్లను కిడ్నాప్ చేసిన నోరెత్తని కేంద్ర ప్రభుత్వం ఒకటి మన దురదృష్టం. సిబిఐ ఆఫీసర్లు ఇక్కడ పని చేసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టే కదా దిస్ కేస్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు తెలంగాణ. వాట్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ ఈజ్ ఇట్? ఒక సిబిఐ ఆఫీసు ప్రీమియర్ ఇన్వెస్టిగేషను ఈ దేశంలో ఒక మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి లేకపోవడానికి కారణం ఎవరు? వెంకటకృష్ణ గారు మీరా, నేనా, తెలుగుదేశం పార్టీయా? నో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబట్టి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరలా రీఎలెక్ట్ అయితే ముఖ్యమంత్రిగా నాకు తెలిసి ఈ కేసు కంప్లీట్గా కోల్డ్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి దస్తగిరి ఉంటాడో లేదో నాకు తెలియదు. దీని మీద ప్యానల్లో మెంబర్లుగా మాట్లాడటానికి మేము కూడా ఉంటాం లేదో ఐ డోంట్ నో. దట్ ఈస్ వాట్ ఆర్ క్రేవింగ్. సునీతారెడ్డి గారి క్రేవింగ్ అంతా అదే. న్యాయం జరగాలి. ఆవిడ ఎవరిని శిక్ష వేసి మరణ శిక్ష ఏమంటంలా. హూ ఆర్ ది కల్ప్రిట్స్? దే షుడ్ బి పనిష్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. అరే 5 సంవత్సరాలు అయితే కనీసం ఈరోజు విచారణ జరగకపోతే, ఒక వ్యక్తి ఇంతవరకు ఛార్జ్షీట్లో నిందితుడో కాదో తెలియకపోతే, ఇంతవరకు దాని మీద నిర్ణయం జరగకపోతే, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వస్తే రేపొద్దున అలాంటి ముఖ్యమంత్రి వస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ అధికారం ప్రజలను మభ్యపెట్టి అధికారం వస్తే నాకు న్యాయం ఎలా జరుగుతుందని అడిగారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు, నాకు, ప్రతిపక్షాలకి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులకి, రాష్ట్ర ప్రజలకు ఉంటుంది కదా. ఎందుకంటే ఆవిడ ఒక తల్లి ఒక కూతురుగా తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది. అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. దానికి మీరు నిలబడాలి, నేను నిలబడాలి. మనం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, మనం మాట్లాడితే మీరు ఇంకొక రాజకీయ పార్టీ డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దస్తగిరి మీద ఎందుకు అంత కోపం వాళ్ళకి? దస్తగిరి ఇచ్చినటువంటి 160